మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి వర్లు అలాగే మన అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి గారు, శాసనసభ్యులు రాజ్ ఠాకర్ గారు, మల్లేశం గారు, శామ్యుయల్ గారు, విజయ రమణారావు గారు, మా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, నరేందర్ రెడ్డి గారు, ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా నమస్కారములు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఆ రోజులలో పెట్టడం జరిగింది. మినిమం వేజెస్ రివైజ్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఎవరైతే చాలా తక్కువ వేతనాలు వస్తున్నాయో వీళ్ళందరికీ వేతనాలు పెంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజులలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలో వచ్చిన తర్వాత, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో మినిమం వేజెస్ రివిజన్ చేయలేదు. అందరికి తెలిసిన విషయమే. ఎవ్రీ 5 years మినిమం వేజెస్ రివిజన్ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే వర్కర్స్ని సరిగా వేతనాలు ఇచ్చినప్పుడే ప్రొడక్టివిటీ మంచిగా ఉంటుంది, అవుట్పుట్ కూడా బాగున్నప్పుడు, వర్కర్ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే ఇండస్ట్రీ మంచిగా నడుస్తుంది. అయితే అప్పుడు మినిమం వేజెస్ కమిటీ వేసినప్పుడు, డిస్కషన్స్ జరిగినప్పుడు అందరు ఇండస్ట్రియలిస్ట్ కూడా సిఐఐ, ఫ్యాప్సీ వాళ్ళందరూ వచ్చి చర్చించి, లేదు సార్ మాకు ఇంత మినిమం వేజ్ ఉన్నప్పుడే మా ఇండస్ట్రీస్ నడుస్తుంది, అంటే కాంపిటేటివ్గా ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావాలి. ఒకవైపు వేతనాలు కూడా వర్కర్స్కి మంచిగా ఇవ్వాలని చెప్పి ఆ ఆలోచనతోని చర్చలు మొదలుపెట్టినాము. సిఐఐ వాళ్ళు, ఫ్యాప్సీ వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి, సార్ డెఫినెట్లీ ఏదైతే రైజింగ్ కాస్ట్ ఉందో దీనిలో మనము వేజెస్ పెంచే అవసరం ఉంది, మీరు ఈ లెవెల్ వరకు వస్తే బాగుంటుందని చెప్పి ఇండస్ట్రీని కూడా కాన్ఫిడెన్స్ తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఫామ్ చేసినారు. బట్టి విక్రమార్క గారిని, శ్రీధర్ బాబు గారిని, నన్ను ఒక కమిటీ ఫామ్ చేసి ఇవి వేతనాలు ఏదైతే పెంచాలో మీరు అది తొందరగా చేస్తే బాగుంటుందని చెప్పి వారి ఆదేశాల ప్రకారంగా క్యాబినెట్ సబ్ కమిటీ కలవడం జరిగింది. దీంట్లో సుమారు ఈ మినిమం వేజెస్ 1,11,00,000 వర్కర్స్కి ఈ మినిమం వేజెస్ ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారో దాంట్లో ఇంపాక్ట్ 1,11,00,000 మందికి ఇంపాక్ట్ ఉంటుంది. ప్రత్యేకంగా మన అన్స్కిల్డ్ వర్కర్స్, దీంట్లో మెజారిటీ ఆఫ్ ద వర్కర్స్ అన్స్కిల్డ్ సెగ్మెంట్లో ఉన్నారు. సుమారు 75 లక్షల మంది ఈ అన్స్కిల్డ్ కేటగిరీలో ఉన్నారు. మళ్ళీ సెమీ స్కిల్డ్లో 21 lakhs, స్కిల్డ్లో 15.64 lakhs. అంటే మొత్తం కలిపి ఈ మినిమం వేజెస్ ఇంపాక్ట్ ఏదైతే వస్తుందో 1,11,00,000 వర్కర్స్కి ఇది ఇంపాక్ట్ వస్తుంది. అందరికి తెలిసిన విషయమే. లేబర్ కోడ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది కేంద్రము. సో మేము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకవైపు ఇండస్ట్రీని సాటిస్ఫై చేయాలి, ఇంకోవైపు మెయిన్లీ వర్కర్స్కి వారికి సరైన వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ మినిమం వేజెస్ మేము నిర్ణయానికి రావడం జరిగింది. క్యాబినెట్ కమిటీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినప్పుడు వారు ఇదే చెప్పినారు, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, డెఫినెట్లీ మనం ఇంప్లిమెంట్ చేయాలి, 1st June నుంచి ఈ వేతనాలను ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు నౌ విల్ స్పీక్ టు ద ప్రెస్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం.